హలో గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ వీడియో. మనమైతే ఇవాళ క్రాఫ్ట్ వరల్డ్ ఆడుతున్నాం. సరే, మనమైతే ఇల్లు మొత్తం కంప్లీట్ చేసినాం. మనకు ఒక అంటే సోఫా కట్టాలి, ఇంకా అవన్నీ పనులు ఉన్నాయి, అవి చేసేసుకుందాం. ఓకేనా గైస్? సారీ గైస్, నేను వీడియో చేయనందుకు. ఓకే గైస్, ఇప్పుడైతే మనం మన వరల్డ్కి వెళ్తున్నాం. బిల్డింగ్ టెరియన్ జనరేటింగ్ వరల్డ్. లోడింగ్ రిసోర్సెస్ జనరేటింగ్ వరల్డ్. మనమైతే బాగా బెద్దిల్లి కట్టాం విత్ ఐరన్ బాక్స్ కట్టాం. మనం జేజే అండ్ మైకి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎట్లయితే సెక్యూరిటీ హౌస్ క్రియేట్ చేస్తారో మనం కూడా అంటే ఒక టనల్లో కట్టుకున్నాం. టనల్ అంటే ఇప్పుడు ఇది వాటర్ అనుకోండి, చూపిస్తాను ఆగండి మీకు. చూడండి గాయ్స్, ఇదే మన ఇల్లు. ఓకే, ఇప్పుడైతే మనం ఇది మొత్తం క్లియర్ చేయాలి. మనకి పొద్దున్న వరకు ఇంకా మంచి టైం ఉంది. సరే గాయ్స్, మనం పోయి ఇప్పుడు వండుకోవాలి, ఎందుకంటే రాత్రి అయిపోయింది కదా. ఇక్కడ నుంచి పోవడైతే ఫుల్ ఇది గాయ్స్, అందుకే నేను ఇట్లా వాటర్లో దొనికేస్తా. ఇంకా ఏమీ రావు గాయస్ ఒకవేళ మనం వాటర్ దగ్గర ఉంటే. మళ్ళీ రేపు పొద్దున్న లేచి మొత్తం ఎక్కాలి. మనకి రేపు పొద్దున్న కల్లా టైం ఉంది. పొద్దున్న అయిపోయింది గాయస్. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి మన ఇల్లు మొత్తం చేసుకోవాలండో. నేను ఇంకొక ఫ్లోర్ అస్సలే చేయాలని అనుకునే థాట్ కూడా లేకుండా నాకు, కానీ మీకోసం చేస్తున్నాను. ఈ గ్లాస్లో పెట్టడం అయితే మనకి ఫుల్ హార్డ్ థింగ్ గైస్. చూసారా ఎంత హార్డ్ ఉందో? ఇది ఓన్లీ బిగినర్స్కే వస్తుంది. మనమైతే క్రియేటివ్ మోడ్లో ఉన్నాం. సపోజ్గా ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఇది మొత్తం మనం క్లియర్ చేసేయాలి. ఓకే గాయ్స్, ఇక్కడైతే మనం మొత్తం బ్లాక్స్ పెట్టిద్దాం. ఓకే గాయ్స్, ఇప్పుడైతే మనం వాల్ ఫినిషింగ్ మొత్తం చేసేసుకోవాలి. ఓకే గాయ్స్, మనమైతే ఇప్పుడు చేసేసుకోవాలి మొత్తం. ఓకే గాయ్స్, ఇప్పుడైతే మనం ఇల్లు క్రియేట్ చేసుకోవడం సగం సగం అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకా ఇంత ఉంది, చేసేసుకుందాం. నీళ్ళు రోజు వస్తానే తెలుసా, కొన్ని అది వెడల్పు అయితే అంత బాగుంటుంది. అది చిన్నవి కాబట్టి కింద పెడితే భూమిలో ఆడబెట్టన్నా భూమిలో ఒక వేలు వేసి పెడితే అంత అవుతుంది. అది పుదీనా అక్కడ పాముగా కలిగిపోయింది కదా ఒకటి. మనం ఇంట్లో కొంచెం మాట్లాడుకుంటారా? మట్టి కావాలి కదా, మట్టి. ఓకే గాయస్, మనమైతే వాళ్ళ మాటలు మనం పట్టించుకోవడం వద్దు గాయస్. ఊరికి వచ్చి వీడియో మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసిపోతారు.
వీళ్ళు మనం ఉన్న దగ్గరికి వస్తారు గైస్. మన ఊకే మా మేనన్నా ఒకటి ఊకే వచ్చి వీడియోలలో డిస్టర్బ్ చేసుడు ఉంటుంది, ఇంకేం ఉండదు. ఊరికే నేను అదే చేసేది. మనకైతే ఇంకా ఫుల్ పని ఉంది గైస్. పైన ఫినిషింగ్ చేసుకోవాలి, ఇదంతా చేసుకోవాలి. అవి ఎందుకే అనుకోకుండా ఆడబడేయక గవర్నమెంట్ అని అంటాను. ఆ రోజు గట్ల నుంచి ఇట్లా తలిగిచ్చే తొట్లు అవన్నీ ఒకటి కొత్త అని అనుకుంటే ఆడబెట్టిండ తొక్కులో గోడకుంటే ఆ హౌస్లో చిన్న బిడ్డ కలిసిందట బాగా వాడు వస్తే నేను ఒక తొట్టి తీసుకుంటా అవన్నీ గ్లాస్ చెట్టు పెట్టుకోవాలంటే తీసుకోవాలంటే తీసుకుపోయినాడు. హౌస్లో కూడా తులసగద్ద కూడా తీసుకుపోయినట్టు ఇంకా నా అనుభవం కూడా అక్కడ ఉన్నది. ఎవరన్నా పట్టుకోవాలి ఇప్పుడు మొన్న ఇందుకు అటు సైడ్ పోతే కనబడ్డారు. ట్రై చేసింది మట్టి గట్టిగా అయింది, నీళ్ళు లేక ఒక రోజు అయినా అప్పుడు ఇంకా సీసీ కెమెరా తవ్వుతుంటే ఒకటి అది సబ్బ లాంటిది అంటే మళ్ళీ రోజు వచ్చి తవ్వి తీసి నీళ్ళు పోసుకో మళ్ళీ ఒక రోజు రా నాతో. ఓకే గాయస్, మనమైతే ఇది మొత్తం కూల్ చేయాలి. వాళ్ళ మాటలు మీరు అస్సలు పట్టించుకోకండి. మన వీడియో కూకే వేసి పోతారు. అది బండలు ఎత్తున్నది మట్టి ఎంతకన్నా వస్తుందా సపరేట్గా రోజు పట్టుకున్నారు వాళ్ళే మాకు ఇంత అర్థంత ఉన్నది, అంత పొగరు ఉన్నది, గంత పొగరు ఉన్నది, మన కత్తెరంగాలు ఉన్నది, అది పెళ్ళి కూడా చెప్పదు. అది ఒకరు చెప్తే వచ్చిండ్రా ఏళ్ళు చెప్తే వస్తారు చెప్పేటప్పుడు ఫస్టే చెప్తారు వాళ్ళు. ఎన్ని ఫంక్షన్లు అయినాయి, 4 అయినాయి. పెళ్ళైన మేకలు కోసుడే పోషం కదానికన్నా పిలిచినారా పిల్ల పుట్టినాక పోషమ్మ ఇచ్చేటట 6 మేకను కోసి ఫంక్షన్, స్లాబ్ పడ్డప్పుడు మేకను కోసి ఫంక్షన్, మళ్ళీ అక్కడ పోషమ్మ దగ్గర మేకను కోసి ఇంట్లో స్లాబ్ పడ్డాక మళ్ళీ ఇంటికి వంటలు చేసేదట ఫంక్షన్, మళ్ళీ పురుడు ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్, మళ్ళీ 6 నెలల మీద 6 రోజులకు ఇది అన్నప్రసన్న ఫంక్షన్. ఆయన ఆ పిల్లగాడు పుట్టాము తాతను చంపింది, పిల్ల పుట్టాము వాళ్ళ తాత నాగమానం చేసింది, కష్టపాలు చేసింది. ఏం మంచిగా ఓకే గాయస్, మనం ఇంకొక సైడ్ అయితే విండో ఇది పెట్టేయాలి. మేనమామ కన్నా బబ్బులు గారికి ఎంత కష్టం వచ్చింది. మరి ఇవన్నీ తెలుస్తాయి మనకు. పుట్టినాక కడుపులో పడ్డప్పుడే అన్నీ అయినాయి. కడుపులో పడ్డతోనే మేనమామకి ఎంత కష్టం వచ్చింది చూడు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 లక్షల దాకా కూడా తెచ్చుకున్నారు. అలాగే ఇంత ఇచ్చిండ్రు 3 లక్షలు ఇచ్చిండ్రు అన్నట్టు అన్నాడు బన్నీ గారు. మరి కానీ 3 దాకా ఇచ్చినట్టు. ఓకే గాయస్, మన మొత్తం హాల్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, మనమైతే ఇప్పుడు స్టేర్స్ పెట్టాలి గాయస్. మనకి స్టేర్స్ దొరుకుతుందో లేదో చూడాలి. స్టేర్స్ వస్తే మనం లక్కీ. అందుకని దాంట్లో మనం అందరు సోఫా చేస్తారు. యాక్చువల్లీ అయితే క్వాడ్సే బెస్ట్ గాయస్. నేను చెప్తే స్మూత్ బెస్ట్ గాయస్. స్మూత్ బాగుంటుంది. కూలర్ కింద ఇటుకలు తెస్తాడు, అవి కూలర్ కింద దర్శనాయి. ఇటు మంచి ఇటుకలు పెద్దవి ఏమేస్తాడు ఏమన్నా ఇస్తారా అవి ఎత్తి పైన దాని ఎత్తి మీద పెట్టేసాక అవి లేస్తే 2 అంటే ఇవ్వాలి. చిన్న రాలేదు రావు. ఓకే గాయస్, మనం ఇంకా చెయ్యాలి. మనకి ఇంత ప్లేస్ నేను కావాలని కట్టిన గాయస్. మనకి ఒక పెద్దది కావాలని. కడుపులో పడడం కానీ అందరినీ దూరం చేసింది. వాళ్ళ మాట మీరు అస్సలే వినిపించుకోకండి. ఓకే గాయస్, మన ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ పైన కూడా చేయాలి. పైన ఖర్చుల పాలు చేసింది ఒక మనిషి.
ఓకే గాయస్, ఇప్పుడు మనకి ల్యాడర్ కావాలి పైకి పోవడానికి, లేకపోతే స్టెప్స్. ఓకే గాయస్, స్టెప్స్ ఈస్ బెటర్. ఓకే, మనమైతే ల్యాడర్స్ పీకి పాడిద్దాం. అయ్యో రోజే కన్నది కావాలని ఆపరేషన్ చేయించుకున్నది. ఇప్పుడు మనకైతే మళ్ళీ అది కావాలి గాయస్. అవుతుంది. శ్రీధర్ ఆ తారీఖు పిల్ల పుట్టింది కూడా ఆ తారీఖు బర్త్డే. మన ఇద్దరు ఇక్కడ అయిందట, బర్త్డే చేసుకున్నాకనే పోయిందట. ఇది ఎన్నోసారి మూడోసారి వచ్చు. ఎంత ఖర్చులు ఓ, మనకి ఇక్కడనే దొరుకుతుంది కదా ఐరన్. జూన్లో వాళ్ళ పెళ్ళి చూసుకొని అన్నీ చూసుకొని, ఎందుకంటే ఇంటి మీద 30 మందిని తీసుకొని వచ్చింది కదా. వాడు ఇంకోసారి అంతే కదా గాయస్. ఆ పోయేటప్పుడు అమ్మాయిని నిజమే శ్రీధర్ మొత్తం మార్చుకొని పోయిందని. ఏది సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు కావట్లేదు. ఇప్పుడు వచ్చింది ఆగస్టు లేదు, జనవరిలో వచ్చింది. జనవరిలో వస్తే కడుతుంది. జనవరిలోనే వచ్చింది. అంటే 7 నెలలు అక్కడనే పంపించారు. జనవరిలో వచ్చింది. ఓకే గాయస్, మన స్టేస్ అయితే ఇంకొక స్టెప్ వేసేస్తే అయిపోతుంది మన ఐరన్ది. ఓకే, మనకి పైకి ఎక్కడానికి అయితే ఇంకా కొంచెం ప్లేస్ ఉంది. ఓకే గాయస్, మనమైతే చిన్నదే చేస్తాం, ఎందుకంటే మనకి మళ్ళీ దీంతో తాకతి అది ఇది అవుతుంది. ఇది ఓకే మనకి, లేకపోతే ఇన్ని చేద్దామంటారా? మనమే కదా, ఈ వరకు సెట్ చేసేద్దాం. బస్ బస్ 2 నెలలకు 20 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయితే వచ్చి ఇప్పుడు మనం పైన ఒకటి కూడా చేసుకోవాలి. పోతాయి. ఇంకా 2 నెలలు అయితే 2 సంవత్సరాలు. Okay guys, bye guys, see you in next game.